మోషన్లో రక్తం రావడము, మోషన్ పోయే దగ్గర పెయిన్ రావడము, మోషన్ పోయే దగ్గర నుండి కొన్ని కణజాలం కానీ ఏదైనా కొంచెం బయటికి వాపులు బయటికి రావడము, ఇవన్నిటికీ ముఖ్యంగా మన సిస్టంలో జనరల్ సర్జన్కు ఫస్ట్ చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ పార్ట్లో యూజువల్గా వేరే గైనకాలజిస్ట్ కానీ లేకపోతే వేరే ఏ డాక్టర్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు. ఎక్కువ శాతం ఎక్స్పోజర్ ఉన్నది జనరల్ సర్జన్కు. బయట ఇక్కడ పైల్స్ చూడబడను అది చూడబడిన అక్కడ అటువంటి సెంటర్లో పోయి దాని యొక్క డయాగ్నోసిస్ రాంగ్ చేయించుకొని లేనిపోని ట్రీట్మెంట్లు చేయించుకొని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే అక్కడ ప్రతి దానికి ఒక కండిషన్కు ట్రీట్మెంట్ కూడా వేరే రకంగా ఉంటుంది. ఫిషర్ అయితే మామూలుగా ఏం ట్రీట్మెంట్ ఏం ఆపరేషన్ లేకుండానే వేడి నీళ్ళలో కూర్చోవడము ఆయింట్మెంట్ వాడుకోవడం తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా రంధ్రాలు ఉండే భగీంద్రంలో ఫిస్టులాలకి దానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ క్షారసూత్ర కానీ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి మోషన్ లోపల పేగు లోపల కూడా గడ్డలు ఉండడం వల్ల ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి మామూలుగా బయట వాళ్ళు ఎగ్జామినేషన్ సరిగ్గా చేయకుండా అది గుర్తించకపోతే అది ప్రాణాపాయం కూడా అవుతుంది. తర్వాత పైల్స్ కూడా 80% 60% వరకు సర్జరీ అవసరం లేకుండా మామూలుగా చిన్న స్టేజ్లో ఉన్నాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోతే ఫుడ్ మోడిఫికేషన్ లేకపోతే కొన్ని ఆయింట్మెంట్ల ద్వారా కూడా ఈ రోజుల్లో నయమవుతుంది. తగ్గని పరిస్థితుల్లో పైల్స్కు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సిన కండిషన్లో లేజర్ కానీ లేకపోతే ఓపెన్ ఆపరేషన్ కూడా చిన్న సర్జరీల ద్వారా నయమవుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జనరల్ సర్జన్ ద్వారా మీకు ఈ యొక్క యానల్ రీజన్లో ఉన్న కండిషన్స్కు తగిన డయాగ్నోసిస్ అవుతుంది. మనం వేరే ఎక్కడ అనవసరమైన సెంటర్లకు పోయి దాన్ని మళ్ళీ తిప్పి లాస్ట్కు జనరల్ సర్జన్ రావడం అట్లాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.